హే గైస్, ఆవకాయ అందరూ ఈ పాటికి పెట్టేసే ఉంటారు. కొత్త ఆవకాయతో అయితే ఈ రెసిపీ ట్రై చేయండి. మీ అందరికీ డెఫినెట్గా ఫేవరెట్ అయిపోతుంది. మేమైతే దీన్ని చాలా చాలా ఇష్టంగా తింటాం. సో ఇది చాలా సింపుల్ రెసిపీ. ముందైతే స్టవ్ వెలిగించి ఒక పాన్ తీసుకొని అందులో 2 to 3 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోండి. ఇలా పోపు దినుసులు అన్ని కూడా వేసేసుకొని కొంచెం గోల్డెన్ ఫ్రై చేసుకోండి. తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసేసుకోండి. ఇందులోనే కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి బాగా అంతా మిక్స్ చేసేసేయండి. ఉల్లిపాయ ముక్కలు ఇలా గోల్డెన్ ఫ్రై వచ్చేదాకా మగ్గనివ్వండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం వండి పెట్టుకున్న అన్నం వేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ఆవకాయ ఇంకా చెప్ప పప్పుల పొడిని వేసేసుకుంటున్నాను. ఈ పొడి ఏం లేదండి, జస్ట్ పప్పులు మనం గ్రైండ్ చేసుకున్నాము అంతే. తర్వాత అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇక్కడ మీరు ఉప్పు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఒకసారి టేస్ట్ చేసిన తర్వాత. సో అంతే, చాలా చాలా టేస్టీగా ఉండే ఆవకాయ రైస్ అయితే రెడీ అయిపోయింది. నచ్చిందా? అయితే సబ్స్క్రైబ్.